టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు మన వీడియో ఏంటంటే సైకాలజీలో ఉన్న కొన్ని పదాలు అండ్ పదజాలాలు అండ్ దానికి సంబంధించిన అర్థాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరైతే టెట్కి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా సపోర్ట్గా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంగ్ల భాషా పదము, ఆంగ్లంలో దాని పదం ఏంటి, నెక్స్ట్ మూల పదము, నెక్స్ట్ భాషా పదము, అలాగే దాని అర్థము, ఇవి మూడు ఇచ్చాడనమాట. ఫస్ట్ ఒక్కొక్క దాని వైపుగా మనం చూసుకుంటూ వద్దాము. ఫస్ట్ సైకాలజీ. సైకాలజీ వచ్చేసి ఆంగ్ల భాషా పదము. సైకాలజీ అనేది ఆంగ్ల భాషా పదము. దీనికి మూల పదం అది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూల పదం ఏంటంటే సైక్ లేదా సైకి అనే గ్రీకు పదము ప్లస్ లోగాస్. సైక్ లేదా సైకి ప్లస్ లాగోస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక. ఈ రెండు గ్రీకు పదాల కలయిక సైకాలజీ. సైక్ లేదా సైకి అంటే ఆత్మ లేదా మనస్సు అని అర్థము. లాగోస్ అంటే శాస్త్రము లేదా అధ్యయనము. ఆత్మ లేదా మనస్సు శాస్త్రము లేదా ఆత్మను లేదా మనస్సును అధ్యయనం చేసే శాస్త్రము. ఇది సైకాలజీ అనేది సైక్ లేదా సైకి ప్లస్ లాగోస్ అనే రెండు గ్రీకు పదాల కలయికతో ఏర్పడింది సైకాలజీ. నెక్స్ట్ నిమోనిక్స్ అనేది ఆంగ్ల పదము. దాని మూల పదం కూడా నిమోనిక్సే. ఈ నిమోనిక్స్ అనేది గ్రీకు పదము. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ భాషా పదం వచ్చేసి గ్రీకు భాషా పదము. ఇప్పుడు టెట్లో ఎవ్రీ సెక్షన్లో పదాలు అడుగుతున్నాడు, గ్రీకు పదమా లాటిన్ పదమా ఇలాంటివి. సో ఒకసారి అయితే వీడియోని చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నిమోనిక్స్ మూల పదం వచ్చేసి నిమోనిక్స్ నుంచే వచ్చింది. ఇది వచ్చేసి గ్రీకు భాషా పదము. దీని మీనింగ్ వచ్చేసి స్మృతికి తోడ్పడేది. నిమోనిక్స్ అంటే స్మృతికి తోడ్పడేది. నెక్స్ట్ ఆటిజం అనే పదము ఆటోస్ అనే మూల పదము నుంచి వచ్చింది. ఆటిజం అనేది ఆటోస్ అనే మూల పదం నుంచి వచ్చింది. ఈ ఆటోస్ అనేది గ్రీకు పదము. ఆటిజానికి మీనింగ్ ఆటోస్కి మీనింగ్ ఏంటంటే తనలో తాను. ఆటిజం అనేది మనం ఇవి ఉన్నాయి కదా వైకల్యాలు, దానిలో ఉన్న ఆ లెసన్లోని ఆటిజం అనేది ఒక డిసీజ్. దీంట్లోని ఆటోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఆటోస్ అంటే తనలో తాను. నెక్స్ట్ పెడగాగి అనేది పెడగాగాస్ అనే మూల పదం నుంచి వచ్చింది. ఈ పెడగాగాస్ అనేది గ్రీకు పదము. దీని అర్థం వచ్చేసి పిల్లవాడిని ముందుకు నడిపించుట. పెడగాగాస్ అంటే పిల్లవాడిని ముందుకు నడిపించుట. పెడగాగి అనేది ఆంగ్ల పదము. ఇది వచ్చేసి పెడగాగాస్ అనే మూల పదం నుంచి వచ్చింది, గ్రీకు పదం అన్నమాట ఇది. సో దీని అర్థం వచ్చేసి పిల్లవాడిని ముందుకు నడిపించుట. నెక్స్ట్ గెస్టాల్టిజం అనేది ఆంగ్ల భాషా పదము. ఇది వచ్చేసి దీని మూల పదం వచ్చేసి గెస్టాల్డ్ అనే జర్మన్ పదం నుంచి. గెస్టాల్డ్ అనేది ఒక జర్మన్ పదము. దీని అర్థం వచ్చేసి సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము. గెస్టాల్టిజం అనేది ఆంగ్ల పదము. గెస్టాల్ట్ అనే మూల పదం నుంచి వచ్చింది. ఇది వచ్చేసి జర్మన్ పదము. దీని అర్థం వచ్చేసి సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము. నెక్స్ట్ డెజావుకి ఇంగ్లీష్ పదం ఏం లేదు. డెజావు అనేది ఒక మూల పదము. డెజావు అనేది ఒక ఫ్రెంచి పదము. దీని అర్థం వచ్చేసి మిథ్యా పరిచయ భావము. డెజావు బిట్ లాస్ట్ మొన్న అడిగాడు. నెక్స్ట్ డెజావు అంటే ఒక ఫ్రెంచ్ పదం. డెజావు అనేది దీని మీనింగ్ వచ్చేసి మిథ్యా పరిచయ భావము. నెక్స్ట్ ఇంట్రోస్పెక్షన్. ఇంట్రో ప్లస్ స్పియర్ అనే రెండు లాటిన్ పదాల కలయిక వలన వచ్చింది. ఇంట్రో అంటే లోపలకు, స్పియర్ అంటే తొంగి చూడట. ఇంట్రో అంటే లోపలకు, స్పియర్ అంటే తొంగి చూడడము, తనలోకి తాను తొంగి చూడడము. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఉంది కదా,
అంతఃపరిశీలన పద్ధతి దానికి సంబంధించింది. ఇంట్రోస్పెక్షన్ అంటే ఇంట్రో, ఇది వచ్చేసి ఇంట్రో ప్లస్ పియర్ అనే 2 లాటిన్ పదాలు. ఇంట్రో ప్లస్ పియర్ అనేవి లాటిన్ పదాలు, 2 లాటిన్ పదాల కలయిక వలన వచ్చింది ఇంట్రోస్పెక్షన్. దీని అర్థం వచ్చేసి లోపలికి తొంగి చూడడం. ఇంట్రోస్పెక్షన్ అంటే లోపలికి తొంగి చూడడం. లేదా ఇంట్రోకి మీనింగ్ ఏంటి, స్పియర్కి మీనింగ్ ఏంటి అని విడివిడిగా అడిగితే ఇంట్రో అంటే లోపలకు, స్పియర్ అంటే తొంగి చూడడం. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఎమోషన్. ఎమోషన్ అనే పదము ఎమోవర్. ఎమోషన్ అనేది ఆంగ్ల పదము, ఎమోవర్ అనే మూల పదం నుంచి వచ్చింది. ఈ ఎమోవర్ అనేది లాటిన్ పదము. ఎమోవర్ అనేది లాటిన్ పదము. ఎమోవర్ అంటే అర్థం ఏంటంటే కలియబెట్టిన మానసిక స్థితి. లేదా ఎమోషన్ అన్న ఎమోవర్. ఎమోవర్ ఏ పదము అంటే లాటిన్ పదము. ఏ భాషా పదము, దీని మూల పదం ఏంటి, ఎమోషన్కి మూల పదం ఏంటి, ఎమోవర్. ఎక్కడి నుంచి వచ్చింది, లాటిన్ భాష నుంచి. ఎమోషన్కి మీనింగ్ ఏంటి, కలయబెట్టిన మానసిక స్థితి. నెక్స్ట్ ప్యూబరిటీ. ప్యూబరిటీ. ప్యూబరిటీ అనేది ఆంగ్ల పదము. ఇది వచ్చేసి ప్యూబరిటాస్ అనే మూల పదం నుంచి అయితే వచ్చింది. దీని మూల పదం వచ్చేసి ప్యూబరిటాస్. ఇది ఒక లాటిన్ పదము. ప్యూబరిటాస్ అంటే అర్థం ఏంటంటే మగాడు కావడము లేదా పురుషత్వపు వయస్సు రావడము. ప్యూబరిటీ అంటే లేదా ప్యూబరిటాస్ అంటే ఇదొక లాటిన్ పదము. మగాడు కావడము లేదా పురుషత్వపు వయస్సు రావడం అనేసి అర్థం. నెక్స్ట్ అడాలసెన్స్. అడాలసెన్స్ అనే పదము అడాల్సరే అనే మూల పదం నుంచి వచ్చింది. అడాలసెన్స్ అంటే అనే పదము అడాల్సరీ అనే మూల పదం నుంచి వచ్చింది. ఇది లాటిన్ పదము. ప్యూబరిటీ మరియు అడాలసెన్స్ ఇవి 2 లాటిన్ పదాలే. అడాలసెన్స్ అంటే పరిపక్వతకు రావడము. అడాలసెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే పరిపక్వతకు రావడము. నెక్స్ట్ మోటివేషన్. మోటివేషన్ అనేది ఆంగ్ల పదము. ఇది వచ్చేసి మోవిర్ అనే మూల పదం నుంచి వచ్చింది. ఈ మోవిర్ అనేది ఒక లాటిన్ పదము. మోవిర్ అంటే కదలిక. మోటివేషన్ అనే పదము మోవిర్ అనే మూల పదం నుంచి వచ్చింది. ఇది వచ్చేసి ఒక లాటిన్ పదము. దీని మీనింగ్ వచ్చేసి కదలిక అనేసి అర్థం. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అనేది పర్సోనా అనే మూల పదం నుంచి అయితే వచ్చింది. ఈ పర్సనాలిటీ అనేది పర్సోనా అనేది ఒక లాటిన్ పదము. దీని అర్థం వచ్చేసి పర్సోనా లేదా పర్సనాలిటీ అనేది దీని అర్థం వచ్చేసి ముసుగు. ముసుగు అనేసి అర్థము. నెక్స్ట్ అసైన్మెంట్. అసైన్మెంట్ అనేది ఎసైడర్ అనే ఒక మూల పదం నుంచి అయితే వచ్చింది. ఈ ఎసైడర్ అనేది ఒక లాటిన్ పదము. దీని అర్థం వచ్చేసి పక్కనే కూర్చొని. అసైన్మెంట్ అనేది ఒక ఆంగ్ల భాషా పదము. ఎసైడర్ అనే మూల పదం నుంచి వచ్చింది. ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదము. దీని అర్థం పక్కనే కూర్చొని అనేసి అర్థం వస్తుంది. ఇవి టోటల్గా బిట్స్ అన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.